అనలిస్ట్ ఎంజీరావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయంగా మారిపోయింది. అదే సమయంలో కొన్ని దేశాల్లో ఏఐ భయం కూడా కనిపిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఢిల్లీలో జరుగుతోంది. భారత్ ఆతిథ్యం ఇచ్చింది. 5 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్, ఈ సమ్మిట్ జరగబోతోంది. ఈ సమ్మిట్ ద్వారా భారత్ ఏం సాధించాలనుకుంటోంది, అదే సమయంలో ఎందుకు భారతదేశం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కి, ఇంపాక్ట్ సమ్మిట్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తోంది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశంలో ఏ ఇంపాక్ట్ సమ్మిట్ ఫిబ్రవరి 16 నుంచి 20వ తారీఖు వరకు జరగబోతుంది. ఈ సమ్మిట్ మీద మనకి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ బంగ్లాదేశ్ అక్కడ ప్రధాని ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా దాన్ని స్కిప్ చేశారు అని ఒకటి అనుకుంటున్నాం. కానీ ఏ ఇంపాక్ట్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతున్న 16 నుంచి 20 దాకా జరుగుతున్న సమ్మిట్ అంటే నరేంద్ర మోడీ గారు తన జీవితంలోనే భారతదేశానికి ఒక 1000 సంవత్సరాల్లో వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని, అంటే చరిత్రను తిరగరాస్తున్నారని చెప్పవచ్చు అనమాట. అంటే భారత చరిత్రను తిరగరాసే ఒక అత్యున్నతమైన సందర్భం ఈరోజు నరేంద్ర మోడీ గారికి వచ్చింది. ఏంటి, ఇంత లోతైన కారణం ఉందా అంటే ఎస్ అండ్ ఇంత లోతైన కారణం ఉంది. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అనేది ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 4వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించిన ఒక పెద్ద దృగ్విషయం అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫినోమినా ఆఫ్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. 4వ అతిపెద్ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతుందన్నమాట. ప్రపంచం 4వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి వచ్చింది. మొట్టమొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషను, 2వ ఇండస్ట్రియల్ రెవల్యూషను, 3వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భారతదేశం విజయం సాధించలేకపోయింది. మనకుండే అవకాశాన్ని వాళ్ళు పట్టుకుపోయారండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈ కృత్రిమ మేధ ద్వారా భారతదేశం జారిపోకుండా చరిత్రను తిరగరాస్తున్న ఒక అద్భుతమైన ఒక పెద్ద సందర్భం అండి. అంత చాలా ఇంపార్టెంట్. అందుకని వికసిత్ భారత్, డెవలప్డ్ నేషన్ భారతదేశం ఇటు చైనా, అమెరికాలను దాటేసి ఒక అత్యున్నతమైన డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఒకే ఒక సాధనం, దెర్ ఈజ్ ఓన్లీ వన్ మీన్స్ ఈజ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. దానికి ఒక చరిత్ర తిరగరాయడం జరుగుతుందనమాట. ఇప్పుడు ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి పునరావలోకనం చేద్దామండి. జస్ట్ డెల్వ్ ఇన్ టు ద హిస్టరీ. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1779 నుంచి 1840 వరకు గ్రేట్ బ్రిటన్లో, యూరోప్ ఖండంలో, అమెరికాలో సంభవించిందనమాట. కానీ ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ భారతదేశంలో అప్పుడు బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్నాడు. భారతదేశ సంపద తీసుకెళ్లి వెస్ట్ బెంగాల్ ప్లాసీ వారు 1757 తర్వాత ప్లాసీ వారు ద గ్రేట్ బెంగాల్ నుంచి సంపద తరలించుకుపోయి ఆ సంపదతో వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేసుకున్నారు. యాంగ్యూస్ మాడిసన్ తన హిస్టరీ బుక్లో చెప్తారు, శశి తరూర్ గారు చెప్తారు. ఈ విషయాన్నంతా చరిత్రలో అందరూ చెప్పిందే. $40 ట్రిలియన్ సంపద వాళ్ళు మన నుంచి పట్టుకుపోయారన్నమాట. ఆ టైంలో భారతదేశం పరాధీనంలో ఉంది, బ్రిటిషోడు చేతిలో ఉన్నాం. కాబట్టి ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకు రాలేదు, మనం చేయలేకపోయాం. పూర్తిగా భారతదేశాన్ని దోసుకు తింటే, భారతదేశంలో ఉన్న పరిశ్రమను పగలగొడితే వాళ్ళకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. కాబట్టి చరిత్రలో అది మనకు దక్కల. ఇక రెండో ఇండస్ట్రియల్ రెవల్యూషను 1840 నుండి 1900 సంవత్సరం వరకు ఉందన్నమాట. ఇది యాంత్రీకరణ అనమాట. ఈ యాంత్రీకరణ అంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన దాన్ని మాస్ ప్రొడక్షన్ చేసేసారు. ఇది టెక్స్టైల్స్ అని, రైల్వేలని, ఎలక్ట్రిసిటీ అని ఇవి ఎక్కువ ప్రొడ్యూస్ చేసేసారన్నమాట. ఇది మానవుడికి కాంప్లిమెంటరీ. ఈ సమయంలో కూడా భారతదేశం బ్రిటిష్ టైంలో ఉందన్నమాట. చాలా దారుణమైన పొజిషన్. కాబట్టి ఇదంతా మనకి దక్కలేదు రెండో ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇక మూడో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1960-70 నుంచి మొదలైంది. ఇప్పటి వరకు థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంకా జరుగుతూనే ఉంది. అందులో ముఖ్యంగా ఆటోమేషన్ అనమాట, యాంత్రీకీకరణ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒకటి, టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ, రవాణా, వీటిలో ఏవియేషన్, ఇవన్నీ కూడా మూడవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించింది. ఇందులో భారతదేశానికి స్వతంత్రం వచ్చి మొట్టమొదటిగా వచ్చాం కదా, ప్లానింగ్ పీరియడ్లో అలా వేసి ఐటీలో కొంతవరకు పట్టుకున్నాం. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ప్రపంచంలో ఒక స్థానంలో మనం ఉన్నాం, టాప్ 10 పొజిషన్లో. ఐటీలో ఒక 50 నుంచి 60 లక్షల మంది ఇండియన్ వర్కర్స్ ఉన్నారు. టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ, పూణే, కోల్కతా, నోయిడా ఇలాంటి అన్ని ఒక ఐటీ క్యాపిటల్స్ కింద మారిపోయినాయి ప్రపంచంలో. కానీ ఐటీలో మనం టాప్ 1 పొజిషన్లో లేము. ఎందుకంటే మొదటి 2 ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లెవరేజ్ తీసుకుని థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా అమెరికాలోను, యూరోప్లో మొదలైంది.
దాన్ని మనం అందిపుచ్చుకున్నాం చాలా వరకు. ది గ్రేట్ కంట్రీ అయిపోయింది ఐటీలో. కానీ ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది. ఏది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది 3వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి నెక్స్ట్ లెవెల్ అనమాట. దీంట్లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు భారతదేశం ప్లాన్, అంతకు ముందున్న ప్రధాని వీళ్ళందరికీ ఒకటే ఒక బిగ్ స్కెచ్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియాయే కేంద్రం అవ్వాలి. ఇది ఇంపాక్ట్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. గుర్తుపెట్టుకోవాలి, ఇది 5-6 సమ్మిట్లు జరుగుతున్నాయి ప్రపంచంలో. దాన్ని ఎక్కడ పెడుతున్నాం? దీనికి ఒక హండ్రెడ్స్ ఆఫ్ ది కంపెనీ సీఈఓలు వస్తున్నారు. ఏది? ఓపెన్ ఏఐ, సామ్ ఆల్ట్మన్, సుందర్ పిచాయ్ లాంటి గ్రేటెస్ట్ కంపెనీ సీఈఓలు ఈరోజు అక్కడికి వస్తున్నారండి. వాళ్ళతో పాటు ఒక 20-25 దేశాల అధినేతలు అక్కడికి వస్తున్నారు. $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ మనం తెచ్చుకోబోతున్నాం. గవర్నమెంట్ స్టార్టప్స్కి ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. సుమారు 600 ఏఐ స్టార్టప్స్. నరేంద్ర మోడీ గారు ఏఐ మిషన్ అనేది ఒకటి ఇనిషియేట్ చేయడం జరిగింది. గవర్నమెంటే ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం. ఈరోజు ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్లో హార్వర్డ్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో మనం 3rd పొజిషన్. అమెరికా, చైనాల తర్వాత 3rd పొజిషన్ ఉండడం. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాప్ పొజిషన్ ఎలా వచ్చేస్తా అనుకుంటారేమో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన టాలెంట్ని సప్లై చేయడంలో భారతదేశం 20% టాలెంట్ ఓన్లీ ఇండియాలో ఉందంటే దిస్ ఈజ్ ద టాపెస్ట్ పొజిషన్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ముఖ్యమైనదే ఏఐ అనమాట. ఇంకోటి సైబర్ సెక్యూరిటీ, 3D డైమెన్షన్ అని, బయాలజికల్ రెవల్యూషన్ అని, క్వాంటమ్ టెక్నాలజీ అని, ఇవన్నీ వస్తాయి అనమాట. వీటన్ని రోబోటిక్స్, వీటన్నిటిలో కూడా ఇండియా హయ్యెస్ట్ టాలెంట్ పూల్ ఇండియా దగ్గర ఉంది. అమెరికా దగ్గర లేదు, చైనా దగ్గర లేదండి, యూరోప్లో లేదు, జపాన్లో లేదు. ద గ్రేట్ ఇండస్ట్రియల్ కంట్రీస్ అన్నిటిలో టాలెంట్ లేదు. అది ఇండియాకున్న ఒక అడ్వాంటేజ్ని ఒక్కటిసారి గమనించాలన్నమాట. దాన్ని ఏమంటారంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అనే ఒకటి ఉంటుంది అనమాట, థామ్సన్ థియరీ. ఆ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ ప్రకారం ప్రతి దేశం తన జనాభా ఏంటంటే ఒక్కో సమయంలో యూత్ స్టేజ్లో వెళ్తుందనమాట. ఇప్పుడు భారతదేశం ఓల్డెస్ట్ సివిలైజేషన్, ఇండియా ఇస్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్, అతి పురాతనమైన సంస్కృతి. కానీ జనాభా వయసు పరంగా చూస్తే యంగెస్ట్ నేషన్ అండి, చాలా చాలా యంగెస్ట్ నేషన్. ఇప్పుడు చూడండి, అమెరికా 36 సంవత్సరాలు ఉంటుంది సరాసరి వయసు. జపాన్ చూస్తే 40 పైన ఉంది. ఇప్పుడు ఈవెన్ చైనా కూడా 36 సంవత్సరాలు యావరేజ్ వయసు వాళ్ళకి. భారతదేశం సరాసరి పాపులేషన్ వయసు ఎంత అంటే కేవలం 27 సంవత్సరాలు, 145 కోట్ల మంది జనాభా. ఇందులో ప్రపంచ కార్మికుల్లో 900 మిలియన్ అంటే 90 కోట్ల మంది కార్మికులు ఇండియాలో ఉన్నారు. వరల్డ్స్ లార్జెస్ట్ టెక్నాలజికల్ పూల్ అండి ఇది. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలి, లేదా ఇండియా డెవలప్డ్ నేషన్ అవ్వదు. ఎవ్వరికీ లేని అడ్వాంటేజ్ చైనాకి, అమెరికాకి, జపాన్కి, యూరోప్కి, ప్రపంచంలో ఏ దేశానికి లేని ఒక అడ్వాంటేజే ఈరోజు డెమోగ్రఫిక్ డివిడెండ్. దాన్ని టెక్నాలజికల్ పూల్ అంటారన్నమాట. దాన్ని ఏఐకి అన్వయించడం. అందుకని ఇండియా ఈరోజు బడ్జెట్లో, నేనే అంటున్నా, బడ్జెట్లో ఈరోజు ఇండస్ట్రీ సర్వీసెస్కి పెట్టాం, అగ్రికల్చర్కి పెట్టలేకపోయాం, చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది. కానీ ఇక్కడ ఇండియాలో ఉన్న యూత్ పాపులేషన్ కన్వర్ట్ చేయాలి. దానికోసం ఇండియా మొదలుపెట్టిన ద గ్రేటెస్ట్ ప్రాజెక్టులు, వరల్డ్స్ లార్జెస్ట్ ప్రాజెక్టులు. ఇవి చెప్తుంటే విచిత్రంగా అనిపిస్తాయి. అదేంటంటే ద డిజిటల్ ఇండియా మిషన్ అన్నది ఒకటి ఉంటుందండి. డిజిటల్ ఇండియా మిషన్ ఒకటి, ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టు, యూపీఐ పేమెంట్ సిస్టమ్లు ఉంటాయి చూడండి. ఇవన్నీ ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి బేస్ అనమాట. చూడండి, ఈరోజు యూపీఐ పేమెంటు, డిజిటల్ పేమెంట్ మెకానిజం, ఈ డిజిటల్ యాప్స్ రిలేటెడ్ కరోనా సమయంలో వచ్చిన యాప్స్ ఏంటి, మెడికల్ యాప్స్, ఎడ్యుకేషన్ యాప్స్, ఇవన్నీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పునాది అవుతున్నాయి అనమాట. దీన్ని భారతదేశం ఉపయోగించుకుంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది భారతదేశం సొంతం అవుతుంది. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క బిగ్గెస్ట్ ప్లాను. ఇదేమి సింపుల్ సమ్మిట్ కాదని న్యూఢిల్లీలో జరిగేది, చాలా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట. ఇండియా 21st సెంచరీలో 21st సెంచరీ అనేది ఇండియాదే, చైనాది కూడా కాదు అనేదే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఒక అద్భుతమైన అవకాశం. అటు వైబ్రెన్స్ ఇండెక్స్ ఏంటి, బేసిక్ ఫౌండేషన్ ఏంటి, రీసెంట్గా సర్వం అని ఒక యాప్ని అటు జెమినీకి, చాట్‌జీపీటీకి పోటీగా మనం తీసుకురావడం ఏంటి, ఇవన్నీ మనం చూడాలన్నమాట. ఒక ట్రాన్సిషన్, అదేమంటారంటే ఒక మిరాకిల్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ఇండియన్ సాయిల్ అనమాట. ఇది చరిత్రని తిరగరాసేది. చెప్పాను కదా, మొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్లాసీ వారు రక్త చరిత్ర అనమాట. అది 2వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దారుణం. 10 కోట్ల మంది ఇండియన్స్ కరువులకు చనిపోయిన సమయంలో వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు. 10 కోట్లు అండి. యాంగుస్ మాడిసన్ ఈ రిపోర్ట్ల ప్రకారం ఏంటంటే 1860 నుంచి 1920-40 నాటికి కేవలం 50 సంవత్సరాల్లోనే కరువులతో 10 కోట్ల మంది ఇండియన్స్ చనిపోయారనమాట, డొక్కల కరువులాగా.
అది మనకు రాలే. ఇండియాకి ఇండస్ట్రీ ఇండిపెండెన్స్ రాగానే వచ్చింది ఐటీ రెవల్యూషన్, దాన్ని ఏదో కాస్త పట్టుకున్నాం. ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఓన్లీ ఇండియా అదే అని శాసించేదనమాట. మాది అని మోడీ గారు డిక్లేర్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది ప్రముఖులు అక్కడ న్యూఢిల్లీ వస్తున్నారో, ఎంతమంది దేశాధినేతలు అక్కడికి వస్తున్నారో. ఇది ఇండియాస్ సెంచరీ, ఇది ఇండియాదే. చూడండి స్కాండినేవియన్ కంట్రీస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ పొజిషన్ ఉన్న స్వీడన్ కంట్రీ నుంచి, ఫిన్లాండ్ కంట్రీ నుంచి ఆ నేతలు ఇక్కడికి వస్తున్నారు. యూరోప్, బెల్జియం ఈ ప్రాంతం నుంచి వస్తున్నారు, స్పెయిన్ నుంచి వస్తున్నారు, ఫ్రాన్స్ నుంచి, జపాన్, యుఎస్ వస్తున్నాయి. టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ద గేట్. ఇప్పుడు చూడండి ఆంథ్రోపిక్, క్లాడ్, ఇన్వెంటర్ ఇక్కడికి వస్తున్నాడు, ఓపెన్ ఏఐ ఆయన ఇక్కడ, శామ్ ఆల్ట్మాన్ ఇక్కడికి వస్తున్నాడు. చూడండి ఎలా ఉంది. నివిధ కంపెనీ సీఈఓ రాకపోయినా వీళ్ళ ప్రతినిధులు వస్తున్నారు. దీన్ని బట్టి ఇండియా అనేది ఏఐ యొక్క కేంద్రం, ద ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అనేది ఇండియా అవతరించబోతుంది. ఎందుకంటే దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఈరోజు అందరూ అడుగుతారన్నమాట. అమెరికా, చైనా చాలా ముందు ఉన్నాయి కదా, సింగపూర్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఒకటి ఇండియాయే దీనికి ప్రాతినిధ్యం వహించబోతుంది. ఎందుకంటే టెక్నికల్ పూల్లో 19.9% ఇండియాలో ఉన్నారన్నమాట ఏఐకి. ఈవెన్ ఆల్మోస్ట్ టాప్ ఏఐ కంపెనీలకు కూడా టెక్నికల్ పూల్ ఇచ్చేది ఇండియా. ఇప్పుడు ఇండియా స్కెచ్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు వీళ్ళందరినీ ఇండియా తీసుకురావాలి. అందుకని చూడండి ఆంథ్రోపిక్ ఏఐ వెంటనే బెంగళూరులో ఆఫీస్ ఓపెన్ చేస్తుంది. ఇండియా కూడా సర్వం అని ఒకటి ఓపెన్ చేస్తుంది. భారత ప్రైవేట్ కంపెనీస్కి ఎక్కడ సాధ్యం కాదని వెంటనే ఏఐ మిషన్ అనేది ఒకటి ఇండియా పెట్టేసింది. దానికి పెట్టుబడి పెట్టేస్తుంది ఇండియా. పెట్టే చిప్ మేకింగ్ ఇక్కడ వచ్చేస్తుంది, సైబర్ టెక్నాలజీ వచ్చేస్తుంది, యూపీఐ పేమెంట్స్ వచ్చేస్తుంది. పబ్లిక్ను కూడా వెంటనే ఏంటంటే ఈ డిజిటల్ పేమెంట్ విధంగా ఏఐకి మనం ట్రాన్సిషన్ అయిపోతున్నాం. మనకు తెలియకుండానే వీఆర్ బికమింగ్ ఏఐ ఏజెంట్లు అనమాట. మనం కూడా ఈ టెక్నాలజీ అంతటికీ ఇప్పుడు లార్జెస్ట్ ఏఐ కన్జ్యూమర్స్ మార్కెట్ ఇండియాలో ఉంది. లార్జెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్, లార్జెస్ట్ ఏఐ స్టార్టప్స్ ఇండియాలో వస్తున్నాయి. ఇదంతా డిజిటల్ సెటప్ అంటారన్నమాట. ఒక సంక్లిష్టమైన విషయం అనమాట. దీన్ని మోడీ గారు చాలా చాకచక్యంగా, చాలా మెటిక్యులస్గా, చాలా ప్లాన్డ్గా, చాలా స్ట్రాటజికల్గా, వ్యూహాత్మకంగా ఈ సమ్మిట్ ఇక్కడ పెట్టి $100 బిలియన్ పెట్టుబడులు తెచ్చి ఎంటైర్ ఓపెన్ ఏఐకి సంబంధించిన అంత ఇన్ఫ్రా అంతా ఇండియాలో డెవలప్ చేస్తాం. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్సు, డేటా సెంటర్సు, ఈ డిజిటల్ సెటప్ అంతా, డేటా బయటికి వెళ్ళకూడదు, అదంతా ఇక్కడ సెటప్ చేసి ఒక అద్భుతమైన ప్లాన్డ్గా ఇండియాని ఏఐ సెంటర్గా మార్చేసి నెక్స్ట్ రెవల్యూషన్ అంటే నెక్స్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండియా అదే అని చెప్పేది. ఇది ఒక్కటి వినియోగించుకోకపోతే ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్ వినియోగించుకోము, డెవలప్డ్ నేషన్ అవ్వలేము, ఎప్పుడు అమెరికా, చైనాల కింద వెనకాల ఉండడం. దీన్ని ఏమంటారంటే ప్రీ ఎంప్టివ్ అనమాట. దాన్ని ఏమంటారంటే చాలా అడాసియస్గా థింక్ చేయడం, చాలా డేరింగ్ అండ్ స్టెప్ అనమాట. ఇండియా తీసుకున్న ఒక అద్భుతమైన డేరింగ్ స్టెప్పే ఈ ఏఐకి నేతృత్వం వహించడం అనమాట. ఈ ఏఐ సమ్మిట్ అనేది దీని వెనకాల ఇంత హిస్టరీ ఉన్నది, ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది భారతదేశంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ద్వారా. ఎంజీరావు గారు, ప్రపంచంలోనే అతిపెద్ద నేవల్